ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల సందడి మొదలైపోయింది. మరో వారం రోజుల్లో రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సీజన్లో మొట్టమొదటిగా పలకరించబోతున్న సినిమా ఇదే. ఈ నెల 8 నుంచే ప్రీమియర్లతో రాజాసాబ్ రచ్చ షురూ కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా డార్లింగ్ ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ఇచ్చాయి. రీసెంట్ గా రాజే రాజే యువరాజే సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ ఇక ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే సినిమాలో ఈ పాట చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. నాచే నాచే అంటూ సాగే ఈ పాట థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఉంటుందట. డార్లింగ్ కాస్ట్యూమ్స్, ఆ స్టైల్, ఆ స్వాగ్ మామూలుగా ఉండదట. అంతేకాదు ఇదే పాటలో ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్లతో అదిరిపోయే స్టెప్పులతో రచ్చలేపనున్నాడట డార్లింగ్. ఈ పాటను జనవరి 5న సోమవారం నాడు విడుదల చేయబోతున్నారు. అయితే ఈ పాట కోసం భారీగా ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇది ఒక రీమిక్స్ సాంగ్ అని అంటున్నారు. ఓ బాలీవుడ్ మూవీలోని సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారట. దీంతో పాట హక్కుల కోసం దాదాపు 2 కోట్లు ఖర్చు చేశారట. అలాగే సెట్ కోసం కూడా బాగానే ఖర్చు పెట్టినట్టు సమాచారం. దీంతో ఈ పాట ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మరి రాజాసాబ్ నాచే నాచే ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి.